రజనీకాంత్ నటించిన కూలీ విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. భారీ బడ్జెట్తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రజనీకాంత్ ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా నటుడు అక్కినేని నాగార్జునపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ చిత్రం నుండి 3 పాటలు వచ్చాయి. ఇక ఈ చిత్రంలో 4వ పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాట కూడా సినిమాకి హైలైట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ పాట నాగార్జున మీద ఉంటుందట. ఈ చిత్రంలో నాగార్జున పోషించిన విలన్ పాత్ర సైమన్ ఎంతగా ఆకట్టుకుందో రజనీకాంత్ వివరించారు. దర్శకుడు లోకేష్ కనకరాజు సైమన్ పాత్ర గురించి చెప్పినప్పుడు ఆ పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉందో తెలుసుకొని ఆశ్చర్యపోయాను. ఆ పాత్రను తానే చేయాలనుకున్నానని కూడా చెప్పా. కానీ నాగార్జునతో ఈ పాత్ర చేయించాలని అనుకుంటున్నారని లోకేష్ తనకు చెప్పగానే మరింత ఆశ్చర్యపోయానని గుర్తు చేశారు. నాగార్జున విలన్ పాత్రలో నటించడానికి ఒప్పుకుంటారని సందేహం వ్యక్తం చేయగా లోకేష్ మాత్రం ఆయన్ని ఒప్పిస్తానని ధీమాగా చెప్పారు. ఎలాగైనా నాగార్జున గారు ఒప్పుకునేలా చేస్తానని లోకేష్ నాకు మాట ఇచ్చారని రజనీకాంత్ గుర్తు చేశారు. నాగార్జునతో దాదాపు 33 సంవత్సరాల తర్వాత కలిసి నటించాలని రజనీకాంత్ చెప్పారు. గతంలో వీరిద్దరూ కలిసి గీతాంజలి చిత్రంలో నటించారు. ఈ సుదీర్ఘ విరామం తర్వాత కూడా నాగార్జునలో ఎలాంటి మార్పు రాలేదని, ఆయన ఇప్పటికీ యంగ్గా ఫిట్గా ఉన్నారని రజనీకాంత్ ప్రశంసించారు. ఆయన ఫిట్నెస్ రహస్యం ఏమిటని అడిగినప్పుడు నాగార్జున నవ్వుతూ క్రమం తప్పకుండా చేసే వ్యాయామం, క్రమశిక్షణతో కూడిన ఆహారం, ముఖ్యంగా మా నాన్నగారి నుండి వచ్చిన మంచి జీన్స్ అని బదులిచ్చారని చెప్పుకొచ్చారు. కూలీలో నాగార్జున పోషించిన సైమన్ పాత్ర గురించి రజనీకాంత్ మాట్లాడుతూ సైమన్ పాత్రలో నాగార్జున గారు అద్భుతంగా నటించారు. ఆ పాత్రను ఆయన కంటే నేను కూడా అంత బాగా చేయలేనేమో అని కొనియాడారు. నాగార్జున కూడా ఈ చిత్రంలో తన పాత్ర ఒక సవాలుగా భావించారని, రజనీకాంత్ గారి పక్కన విలన్గా నటించడం ఒక ప్రత్యేకమైన అనుభూతి ఇచ్చిందని అన్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలు అద్భుతమైన నటన కూలీ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. వారి అద్భుతమైన కెమిస్ట్రీని వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో భారీ తారాగణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీకాంత్, అమీర్ ఖాన్, అక్కినేని నాగార్జున, సత్యరాజ్, ఉపేంద్ర, శృతి హాసన్, సాబిన్ షాహీర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ విలన్గా నాగార్జున నటించారు. ఈ కూలీ చిత్రాన్ని సన్ పిక్చర్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న విడుదల కానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.